నాకు పద్మక్క 2018 నుంచి పరిచయం. నేను సికింద్రాబాద్లో జీసస్ కాల్స్ అనే ఒక ప్రేయర్ టవర్ ఉందండి. అక్కడ నేను ప్రేయర్ కానీ వెళ్ళేవాడిని. అయితే నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు అమ్మ లేదు, మా నాన్న పట్టించుకోడు, ఒకే ఒక అక్క. అయితే అక్కకి ఆ టైమ్స్లో పద్మక్క నేను నాకు పద్మక్క పరిచయం అయిన టైంలో అక్కతో నేను సంబంధంలో లేనన్నమాట. అప్పుడు మా అక్కకి నాకు అంటే మేము దూరం అయిపోయినాం, విడిపోయినాం. 7 ఏళ్ళు పట్టింది మళ్ళీ మేము ఒకటైనా. అయితే అక్క నాకు 2008లో కలిసినప్పుడే నా మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని పెట్టి, నోయల్ నేను నీకున్నా, నువ్వు ఏదైతే అప్పుడు ఒక ప్రవచనం చెప్పింది అక్క నాకు. అంటే ఒక విషయం చెప్పింది, నువ్వు చాలా చీకట్లో ఉన్నావు కానీ తప్పకుండా వెలుగును చూస్తావు, నోయల్ చాలా గొప్ప వెలుగును చూస్తావు, నువ్వు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నావు అంతకు మించిన వెలుగు ఆశీర్వాదంని నువ్వు నిశ్చయంగా చూస్తావు, అది తప్పకుండా చూస్తావు అని అన్నది అక్క. నేను ఏదో అంటే అక్క అన్నప్పటికీ కూడా నేను ఏదో అంతగా దాన్ని సీరియస్గా తీసుకోకపోయినా ఎంతో కొంత సీరియస్ అయితే తీసుకున్నా అక్క చెప్పింది. అయితే అక్క ప్రతిసారి నన్ను కలిసినప్పుడల్లా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడటము, నాకెంతో ఆ అక్కతో మాట్లాడినప్పుడల్లా నాకేందో మనసు చాలా తేలికైపోవటము, చాలా డిస్టర్బ్గా ఉండే మైండ్ అంతా ఒకలాగా తేలికగా అక్క మాట్లాడే ప్రతి మాట ద్వారా నాకు నా మనసుకు ఏదో బరువు అంతా కూడా ఇట్లా తగ్గిపోతుంది అనమాట. అక్క మాట ఇట్లా ఏదో ఇట్లా వస్తుంటేనే ఆ నోట్ నుంచి వచ్చే ప్రతి మాట కూడా నాకు చాలా నిమ్మలం కలిగించేది. నిజం చెప్తుండండి దేవుని సన్నిధిలో అక్క చెప్పే ప్రతి మాట నాకు ఎంతో నిమ్మలాన్ని కలిగించింది. అయితే నేను అక్క దగ్గరికి 2022లో ఇక్కడ గుడ్ ఫ్రైడే ఉంది నాన్న రా అని అంటే వచ్చినాను. ఆ రోజు చాలా అక్క ప్రార్థన చేస్తే చాలా విడుదల జరిగి నాకు నిద్ర పట్టకపోయేదండి, నిద్ర పట్టదు సాధారణంగా. అయితే నాకు నేను ఒక బంధకం అంటే ఒక దురాత్మ బంధకం చేత పీడింపబడుతున్నాను. అయితే అక్క ప్రార్థన చేసినాక ఏమైందంటే ఆ రోజున ఏం జరిగిందంటే నాకు చాలా చాలా నెలలు, కొన్ని ఏళ్ళు అనమాట, చాలా నెలలు, ఒక ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా నిద్ర లేదు. చాలా అక్క ఇట్లా ప్రేయర్ చేసిందో లేదా ఆ రోజు నుంచి నాకు కొంచెం నిమ్మలమైంది, చాలా మంచి నిద్ర, ప్రశాంతంగా మైండ్ చాలా రిలాక్స్డ్గా కూల్గా అయిందండి. నిజం చెప్తుండండి, నేను నా మాటలు అబద్ధం కాదు, నమ్మండి. అక్కడి నుంచి నేను పొందుకున్న శక్తి ఏదైతే ఉందో నా మనసుకు చాలా నెమ్మది కలిగించిందండి. అది నేను ఏదైతే శక్తి గురించి, ఏదైతే ఆ నిమ్మలం, ఏదైతే ఆ ప్రశాంతత, నెమ్మదిని, ఆ సమాధానాన్ని ఆశిస్తున్నానో అక్క ఇట్లా ప్రేయర్ చేస్తూ వచ్చేస్తుందండి నాకు. ఎప్పుడు అక్క ప్రే చేసినా అది ఎంత అంటే ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో రోజుల నుంచి చూస్తున్నది నాకు దొరకాలన్నది అక్క ఇట్లా చేస్తూ వచ్చేస్తుంది. నిమిషాలలో వచ్చేస్తుంది, అది నిమిషాలలో ఇట్లా ప్రశాంతంగా అయిపోతుందండి నా మైండ్. మొన్న నేను రీసెంట్గా పోయిన ఆదివారం వచ్చిన అక్క దగ్గర వచ్చి ప్రేయర్ చేయించుకున్నాండి. చాలా రిలీఫ్ వచ్చిందండి, చాలా రిలీఫ్. ఎంత రిలీఫ్ అంటే నేను చెప్పలేను, అది అనుభవిస్తున్నాను. నాకు తెలుసు అక్క ప్రార్థన చేయడం వల్ల నాకు ఎంత రిలీఫ్ వస్తుందో. నిజంగా అక్క ప్రార్థన చేస్తుంటేనండి ఇట్లా స్వస్థత ఇట్లా వస్తుందండి. నాకైతే నా గురించి చెప్తున్నానండి, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా విషయం చెప్తున్నా. చాలా బలమైన స్వస్థత అనుభవం అయితే నాకు జరుగుతుందండి. నిజంగా అక్క దగ్గరికి ఇక్కడ రావడం, ఆమె చెయ్యి మీద పడడం వల్ల నాకు నిజంగా అండి అదేదో అగ్నిట్లా దూరినట్టు నన్ను కాలుస్తున్నట్టు అవుతుందండి. అండ్ ఇంకో మాట చెప్తున్నా, అక్క ఏదైనా మాట్లాడితే కూడానండి నా ఒంట్లో ఏదో మంట, ఒక చెప్పలేని మంట వస్తుందండి. అది నేను చెప్పలేను కానీ అది చాలా విపరీతమైన మంట వస్తుందండి. అది ఎట్లా అంటే ఇట్లా కాలుస్తున్నట్టు అవుతుంటుంది నాకు. ఎట్లా అంటే ఇట్లా మండే ఒక సెగ, అది ఎట్లా అంటే ఇట్లా గాలిలాగా నాలో దూరి అది ఏమున్నా కూడా అది ఇట్లా గుంజి అవతల పడేసినట్టు అవుతుందండి. చెయ్యి ఏదో పెట్టి నాలో ఎవరో లోపల పెట్టి చెయ్యి పెట్టి ఇట్లా గుంజి అవతల పడేసినట్టు అవుతుందండి. నిజంగా నేను ఆ పరలోకపు అగ్ని అనుభవాన్ని అక్క ప్రార్థన ద్వారా నిశ్చయంగా నేను పొందుకుంటున్నా, ఇంకా పొందుకుంటా ఉంటాను. సమస్తమైన యేసే నామానికి కలుగును గాక.